ప్రేమించి పెళ్లి చేసుకున్న రెండవ రోజే దూరమైన అమ్మాయి 6 సంవత్సరాల తర్వాత రెండవ భార్యగా వస్తే, అక్షర, నిన్ను నేను వెళ్లనివ్వకుండా ఉండాల్సింది. నువ్వు లేని ఒక్కో క్షణం ఒక్కో యుగంలా ఉంది. మనల్ని ఇలా బాధపెట్టడానికి కాకపోతే ఈ ఆషాఢం ఇప్పుడే రావాలా? అరవింద్ గదిలో ఒంటరిగా కూర్చుని అక్షరా ఫోటోను చూస్తూ తనలో తానే అనుకుంటున్న మాటలివి. 3 ఏళ్ల ప్రేమ ప్రయాణం తర్వాత అక్షర, అనురాగ్ 3 ముళ్ల బంధంతో ఒకటయ్యారు. కాని వాళ్ల పెళ్లి అయితూనే ఆషాఢమాసం ప్రారంభం కావడంతో ఆషాఢం ఆచారం కారణంగా అక్షరను పుట్టింటికి పంపించాల్సి వచ్చింది. అరవింద్ మనసు ఆమెను విడిచి 1 నెల రోజులు ఎలా గడపాలో అని తపిస్తూ ఉంది. ఆ రాత్రి వారి మొదటి రాత్రి ప్రేమతో నిండిన క్షణాలతో గడిచింది. కాని ఉదయం అక్షరాను రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కించినప్పుడు అరవింద్ కళ్లలో నీళ్లు తిరిగాయి. బంగారం, వెళ్లొద్దు బంగారం, మన పెళ్లి అయ్యి 1 రాత్రి గడిచింది అంతేనే, నెల రోజులు నిన్ను చూడకుండా నేను ఎలా ఉండగలను అంటున్నా. 1 నెలే గదా అరవింద్, ఫోన్లో మాట్లాడుకుందాం అని అక్షర నచ్చజెప్పింది. రైలు కదలడం మొదలైన కొద్దీ అరవింద్ ఆమె చెయ్యి వదిలి బాధతో నిలబడ్డాడు. అరవింద్ హృదయం ఆమె దూరమవుతుండగా బాధతో బరువెక్కింది. ఇంటికి తిరిగి వచ్చిన అతను అక్షరాను తలుచుకుంటూనే నిద్రలోకి జారుకున్నాడు. కాని ఆ రాత్రి జరిగిన దారుణం అతని జీవితాన్ని తలకిందులు చేసింది. అరవింద్ అక్షరా వెళ్లిన ట్రైన్కు యాక్సిడెంట్ అయిందట అని అతని తల్లి వైజయంతి చెప్పగానే అతని గుండె ఆగినట్టయింది. ఫస్ట్ ఏసీ కంపార్ట్మెంట్ పూర్తిగా ధ్వంసమైందని, అందులో ఉన్నవారంతా కాలిపోయారని టీవీలో చూపిస్తున్న వార్తలకి అరవింద్ కుప్పకూలిపోయాడు. అక్షర ఫస్ట్ ఏసీలోనే ప్రయాణించిందని తెలిసి అరవింద్ ఆ వార్తను జీర్ణించుకోలేకపోయాడు. కారు తీసుకుని యాక్సిడెంట్ స్థలానికి బయలుదేరాడు. అక్కడ చేరుకున్నప్పుడు అతని గుండె బరువయింది. కుప్పలు కుప్పలుగా కాలిపోయిన శవాలను చూస్తుంటే అతని గుండెవేగం పెరిగిపోయింది. అక్షర, అక్షర అంటూ పిచ్చిపట్టినవాడిలా అరుస్తూ ఏడుస్తూ ఉన్న అరవింద్ని అతని తండ్రి పట్టుకున్నారు. ఫస్ట్ ఏసీలో ఎవరూ బతకలేదు, శవాలు మార్చురీలో ఉన్నాయి అని పోలీసులు చెప్పిన మాటలు వినగానే అతను కుప్పకూలిపోయాడు. అక్షర బాబాయి పిన్ని శవాన్ని గుర్తించి తీసుకెళ్లారు. అరవింద్ ఏమీ మాట్లాడలేక నరకం అనుభవించాడు. ఇంటికి తిరిగి వచ్చిన అతను గదిలో ఒంటరిగా ఉండి అక్షర ఫోటోను చూస్తూ వెళ్లొద్దు, వెళ్లొద్దు అని ఎంతగా చెప్పానే, ఎలా నన్ను వదిలి వెళ్లగలిగావు అక్షరా, నీవు లేకుండా నేను ఎలా బతకాలి అక్షరా అని అతని గుండె పగిలేలా ఏడుస్తూ ఉండిపోయాడు. అతని అక్క గాయత్రి, అమ్మ వైజయంతి, నాన్న చంద్రశేఖర్ అతన్ని ఓదార్చడానికి ప్రయత్నించారు. పోయినవాళ్లకోసం బ్రతికి ఉన్నవాళ్లు బాధపడకూడదు, అరవింద్ ఆఫీస్కి వెళ్లి పనిలో పడితే నీవు మరచిపోతావు అని చంద్రశేఖర్ చెప్పాడు. అరవింద్ ఆఫీస్కి వెళ్లడం మొదలుపెట్టాడు. కాని అతని మనసు ఇంకా అక్షరా చుట్టూ తిరుగుతూనే ఉంది. 6 సంవత్సరాలు గడిచినా అతని బాధ తగ్గలేదు. అక్షరా జ్ఞాపకాలు అతని హృదయంలో చెరిగిపోని గాయంలా మిగిలిపోయాయి. అక్షరా చనిపోయి 6 ఏళ్లు అయిపోయింది అరవింద్, నువ్వు జీవితంలో ముందుకు వెళ్ళాలి, చనిపోయిన వాళ్లనే తలుచుకుంటూ ఒంటరిగా మిగిలిపోతానంటే ఎలా అంటూ అతని పేరెంట్స్ అరవింద్ని మరో పెళ్లి చేసుకోమని బ్రతిమాలుతూనే ఉన్నారు. అరవింద్ ఎప్పటికైనా అక్షరాబాధను మరిచిపోయి తన పేరెంట్స్ కోసం మరొకరికి తన జీవితంలో స్థానమిస్తాడా? అక్షర నిజంగానే ఆ యాక్సిడెంట్లో చనిపోయిందా లేక ఆమె జీవించే ఉందా తెలుసుకోవాలని ఉందా? అయితే స్టోరీలోకి వెళ్లాల్సిందే. అరవింద్ కూర్చున్న గదిలో మసక వెలుతురుంది. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అతని గుండెచప్పుడు మాత్రమే వినిపిస్తోంది. గోడపై ఉన్న అక్షరా నవ్వుతున్న ఫోటోను తదేకంగా చూస్తూ అతని కళ్ళు చెమ్మగిల్లాయి. అక్షరా, నిన్ను నేను వెళ్లనివ్వకుండా ఉండాల్సింది. నువ్వు లేని ఒక్కో క్షణం ఒక్కో యుగంలా ఉంది. మనల్ని ఇలా బాధపెట్టడానికి కాకపోతే ఈ ఆషాఢం ఇప్పుడే రావాలా? అతని గొంతులో పచ్చి వేదన. అరవింద్ మరియు అక్షరాలది 3 ఏళ్ల ఆత్మీయమైన ప్రేమ ప్రయాణం. అది ఆ రోజు 3 ముళ్ల బంధంతో పరిపూర్ణమైంది. వారి పెళ్లి ఘనంగా జరిగింది. కాని వాళ్ల పెళ్లి అవుతూనే అమావాస్య పౌర్ణమి కలిసి వచ్చినట్టు ఆషాఢమాసం ప్రారంభం కావడంతో ఆషాఢం ఆచారం కారణంగా అక్షరాను పుట్టింటికి పంపించాల్సి వచ్చింది. అరవింద్ మనసు ఆమెను విడిచి 1 నెల రోజులు ఎలా గడపాలో అని తపిస్తూ ఉంది. ఆ రాత్రి వారి మొదటి రాత్రి ప్రేమతో నిండిన క్షణాలతో గడిచింది. కాని ఉదయం అక్షరాను రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కించినప్పుడు అరవింద్ కళ్లలో నీళ్లు తిరిగాయి. బంగారం, వెళ్లొద్దు బంగారం, మన పెళ్లి అయ్యి 1 రాత్రి గడిచింది అంతేనే, నెల రోజులు నిన్ను చూడకుండా నేను ఎలా ఉండగలను అంటున్నా. 1 నెలే కదా అరవింద్, ఫోన్లో మాట్లాడుకుందాం అని అక్షరా నచ్చజెప్పింది. రైలు కదలడం మొదలైన కొద్దీ అరవింద్ ఆమె చెయ్యి వదిలి బాధతో నిలబడ్డాడు. అరవింద్ హృదయం ఆమె దూరమవుతుండగా బాధతో బరువెక్కింది. ఆ నిస్సహాయ క్షణం విధివారిపై వెయ్యబోయే భయంకరమైన పంజాకు ముందున్న శాంతం అని అతనికి తెలియదు. రైలు ప్రమాదం గురించి వైజయంతికి టీవీలో చూసిగాని ఇరుగుపొరుగువారు ద్వారాగాని తెలిసింది.
ఆ వార్త వినగానే ఆమె ఆందోళనతో అరవింద్కి తెలియజేయడానికి అతని గదిలోకి పరిగెత్తింది. అరవింద్ ఇంకా ఆషాఢబాధలో తేరుకోకముందే వైజయంతి నోటి నుండి వచ్చిన మాటలకి అతని గుండె ఆగినట్టయింది. అరవింద్ అక్షరా వెళ్లిన ట్రైన్కు యాక్సిడెంట్ అయిందట. మొదట్లో నమ్మడానికి నిరాకరించాడు. అమ్మా, అది అబద్ధమయ్యుండాలి, ఏవో వదంతులు అని కొట్టిపారేయాలని చూసినా వైజయంతి కళ్లల్లోని భయం, ఆందోళన చూసి అతను వెంటనే టీవీ ఆన్ చేశాడు. టీవీలో ప్రసారమవుతున్న భయంకరమైన ప్రమాద దృశ్యాలు, రక్తపు మరకలు, విరిగిపోయిన బోగీలు అతన్ని తీవ్రమైన షాక్కు గురిచేశాయి. ఫస్ట్ ఏసీ కంపార్ట్మెంట్ పూర్తిగా ధ్వంసమైందని, అందులో ఉన్నవారంతా కాలిపోయారని టీవీలో చూపిస్తున్న వార్తలకి అరవింద్ కుప్పకూలిపోయాడు. అక్షరా ఫస్ట్ ఏసీలోనే ప్రయాణించిందని తెలిసి అరవింద్ ఆ వార్తను జీర్ణించుకోలేకపోయాడు. కారు తీసుకుని యాక్సిడెంట్ స్థలానికి బయలుదేరాడు. అక్కడ చేరుకున్నప్పుడు అతని గుండె బరువయింది. కుప్పలు కుప్పలుగా కాలిపోయిన శవాలను చూస్తుంటే అతని గుండె వేగం పెరిగిపోయింది. అక్షరా, అక్షరా అంటూ పిచ్చిపట్టినవాడిలా అరుస్తూ ఏడుస్తూ ఉన్న అరవింద్ని అతని తండ్రి పట్టుకున్నారు. ఫస్ట్ ఏసీలో ఎవరూ బతకలేదు, శవాలు మార్చురీలో ఉన్నాయి అని పోలీసులు చెప్పిన మాటలు వినరానే అతను కుప్పకూలిపోయాడు. అక్షరా బాబాయి పిన్ని శవాన్ని గుర్తించి తీసుకెళ్లారు. అరవింద్ ఏమీ మాట్లాడలేక నరకం అనుభవించాడు. ఇంటికి తిరిగి వచ్చిన అతను గదిలో ఒంటరిగా ఉండి అక్షరా ఫోటోను చూస్తూ వెళ్లొద్దు, వెళ్లొద్దు అని ఎంతగా చెప్పానే, ఎలా నన్ను వదిలి వెళ్లగలిగావు అక్షరా, నీవు లేకుండా నేను ఎలా బతకాలి అక్షరా అని అతని గుండె పగిలేలా ఏడుస్తూ ఉండిపోయాడు. అతని అక్క గాయత్రి, అమ్మ వైజయంతి, నాన్న చంద్రశేఖర్ అతన్ని ఓదార్చడానికి ప్రయత్నించారు. పోయినవాళ్లకోసం బ్రతికి ఉన్నవాళ్లు బాధపడకూడదు అరవింద్, ఆఫీస్కి వెళ్లి పనిలో పడితే నీవు మరిచిపోతావు అని చంద్రశేఖర్ చెప్పాడు. అరవింద్ ఆఫీస్కి వెళ్లడం మొదలుపెట్టాడు. కాని అతని మనసు ఇంకా అక్షరా చుట్టూ తిరుగుతూనే ఉంది. 6 సంవత్సరాలు గడిచినా అతని బాధ తగ్గలేదు. అక్షరా జ్ఞాపకాలు అతని హృదయంలో చెరిగిపోని గాయంలా మిగిలిపోయాయి. అక్షరా చనిపోయి 6 ఏళ్లు అయిపోయింది అరవింద్, నువ్వు జీవితంలో ముందుకు వెళ్ళాలి, చనిపోయిన వాళ్లనే తలుచుకుంటూ ఒంటరిగా మిగిలిపోతానంటే ఎలా అంటూ అతని పేరెంట్స్ అరవింద్ని మరో పెళ్లి చేసుకోమని బ్రతిమాలుతూనే ఉన్నారు. అరవింద్ ఎప్పటికైనా అక్షరాబాధను మరిచిపోయి తన పేరెంట్స్ కోసం మరొకరికి తన జీవితంలో స్థానమిస్తాడా? అక్షరా నిజంగానే ఆ యాక్సిడెంట్లో చనిపోయిందా? ఆమె జీవించే ఉందా? తెలుసుకోవాలని ఉందా? అయితే స్టోరీలోకి వెళ్లాల్సిందే. నేను వెళ్ళాలి, ఇప్పుడే వెళ్ళాలి, అక్షరను చూడాలి అని అరవింద్ అరుపులకు చంద్రశేఖర్ మరియు వైజయంతి అడ్డుకున్నారు. వద్దు అరవింద్, ఇంత దూరం నువ్వు వెళ్లలేవు, మా వాళ్లను పంపిద్దాం అని బ్రతిమాలినా వినకుండా అరవింద్ కారు తీసుకుని హుటాహుటిన ప్రమాదస్థలానికి బయల్దేరాడు. ప్రమాదస్థలం చేరుకున్నప్పుడు అక్కడి వాతావరణం భయానకంగా, విషాదభరితంగా ఉంది. రైలు భోగీలు చిందరవందరగా పడి ఉన్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అంతటా ఆర్తనాదాలు, దుమ్ము మరియు ఆసుపత్రి మార్చురీల గురించి మాట్లాడుతూ అటూ ఇటూ తిరుగుతున్న జనం. అతని గుండె వేగం పెరిగిపోయింది. కుప్పలు కుప్పలుగా, గుర్తుపట్టడానికి వీలులేకుండా కాలిపోయిన శవాలను చూస్తుంటే అతని గుండె తరుక్కుపోయింది. అక్షరా, అక్షరా అంటూ పిచ్చిపట్టినవాడిలా అరుస్తూ ఏడుస్తూ ప్రతీ ముఖాన్ని పరిశీలించడం, ప్రతీ గాయపడిన వ్యక్తిని అడగడం అతని మనసుకు తీరని వేదనను మిగిల్చింది. ఈ భయంకరమైన పరిస్థితుల మధ్య, మృతదేహాల మధ్య తన భార్య కోసం వెతుకుతూ అతను నరకం అనుభవించాడు. చంద్రశేఖర్ వెంటనే అక్కడికి చేరుకుని అరవిందును ఓదార్చడానికి ప్రయత్నించారు. రైల్వే అధికారులు చేసిన ప్రకటన అతని హృదయాన్ని ముక్కలు చేసింది. ఫస్ట్ ఏసీలో ఎవరూ బతకలేదు, శవాలు మార్చురీలో ఉన్నాయి అని పోలీసులు చెప్పిన మాటలు వినగానే అతను కుప్పకూలిపోయాడు. అక్కడ అక్షరా బాబారి, పిన్ని ఉన్నారు. రైల్వే అధికారులు అక్షర బంధువులు వచ్చి అక్షరా మృతదేహాన్ని తీసుకెళ్లారు అని చెప్పడం వినగానే అరవింద్ ఆశలు అడుగంటిపోయాయి. అక్షరా బాబాయ్ పిన్ని తమకు అప్పగించిన మృతదేహాన్ని తప్పుగా గుర్తించి తీసుకెళ్లారు. వారికి అక్షరా ముఖం పూర్తిగా గుర్తుపట్టలేని విధంగా ఉండటం వలన ఆందోళనలో చేసిన ఆ తప్పుడు గుర్తింపు ఈ కథలోని రహస్యానికి పునాది. అరవింద్ ఏమీ మాట్లాడలేక నిస్సత్తువతో చంద్రశేఖర్ భుజంపై వాలి నరకం అనుభవించాడు. అతని జీవితపు గమ్యం ఒక్కసారిగా మసిబారిపోయినట్లు అనిపించింది. ఇంటికి తిరిగి వచ్చిన అతను గదిలో ఒంటరిగా ఉండి అక్షరా ఫోటోను చూస్తూ పదే పదే వెళ్ళొద్దు, వెళ్ళొద్దు అని ఎంతగా చెప్పానే, ఎలా నన్ను వదిలి వెళ్ళగలిగావో అక్షరా, నీవు లేకుండా నేను ఎలా బ్రతకాలి అక్షరా అని అతని గుండె పగిలేలా ఏడుస్తూ ఉండిపోయాడు. అతని బాధ వర్ణించబడింది. ఇది అతని ప్రేమ గాఢతను తెలియజేస్తుంది. రోజులు వారాలయ్యాయి, వారాలు నెలలయ్యాయి, నెలలు సంవత్సరాలయ్యాయి. అరవింద్ అక్క గాయత్రి, అమ్మ వైజయంతి, నాన్న చంద్రశేఖర్ అతన్ని ఓదార్చడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పోయినవాళ్లకోసం బ్రతికున్నవాళ్లు బాధపడకూడదు అరవింద్,
ఆఫీస్కి వెళ్లి పనిలో పడితే నువ్వు మరిచిపోతావు అని చంద్రశేఖర్ చెప్పినా అరవింద్ ఆఫీస్కి వెళ్లడం మొదలుపెట్టినా అతని మనసు ఇంకా అక్షరా చుట్టూ తిరుగుతూనే ఉంది. 6 సంవత్సరాలు గడిచినా అతని దుఃఖం, బాధ తగ్గలేదు. అక్షరా జ్ఞాపకాలు అతని హృదయంలో చెరిగిపోని గాయంలా మిగిలిపోయాయి. ఆ 6 ఏళ్ల అగాధం అతని జీవితాన్ని శూన్యం చేసింది. అతను ఆఫీసు పనుల్లో మునిగి ఉన్నా, ముఖ్యమైన మీటింగులలో ఉన్నా పదే పదే అక్షరా జ్ఞాపకాలతో మథనం పడటం, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడటం జరుగుతుంది. అక్షరా గదిని ఒక పవిత్ర స్థలంలా చూసుకునేవాడు. ఆమె వాడిన వస్తువులను, చీరలను చూసి ఏడ్చేవాడు. అరవింద్ ఒంటరితనం, దుఃఖం చూసి తల్లిదండ్రులు వైజయంతి, చంద్రశేఖర్ బాధపడ్డారు. అతని జీవితం తిరిగి మామూలు కావాలని, తమ సంతోషం కోసం మరియు అతని భవిష్యత్తు కోసం మరో పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. అక్షరా చనిపోయి 6 సంవత్సరాలైపోయింది. అరవింద్, నువ్వు జీవితంలో ముందుకు వెళ్ళాలి. చనిపోయిన వాళ్లనే తలుచుకుంటూ ఒంటరిగా మిగిలిపోతాను అంటే ఎలా? మళ్లీ పెళ్లి చేసుకోనాయనా. నీ సంతోషం చూసి మేము చచ్చిపోవాలి అనుకుంటున్నాం అని వైజయంతి కన్నీళ్లతో బ్రతిమాలింది. అరవింద్ దీనిని తీవ్రంగా వ్యతిరేకించాడు. అక్షరాస్థానాన్ని ఎవరూ తీసుకోలేరమ్మా, నేను వేరేవాళ్లకు అన్యాయం చెయ్యలేను అన్నాడు. కాని వారి పట్టుదల, ముఖ్యంగా తన తల్లిదండ్రులు తన గురించి పడుతున్న వేదన చూసి అతను ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ద్వితీయ భాగానికి మార్గం సుగమం చేసింది. తల్లిదండ్రుల నిరంతర ఒత్తిడి మరియు వారి సంతోషం దృష్ట్యా అరవింద్ తన హృదయంలోని అక్షరా జ్ఞాపకాలను దాచుకుని మరో పెళ్లికి అంగీకరించడం జరిగింది. ఈ అంగీకారం అతని జీవితంలో ఒక కొత్త ఆరంభానికి నాంది పలికింది. కాని అతని మనసులో మాత్రం గతం ఇంకా సజీవంగానే ఉంది. ఈ నిర్ణయం తీసుకునే ముందు అతను తనతో తాను చేసుకున్న మానసిక పోరాటం భయంకరమైనది. నేను అక్షరకు ద్రోహం చేస్తున్నానేమో అని అపరాధభావన అతన్ని తీవ్రంగా బాధించింది. గదిలో అక్షరా ఫోటో ముందు నిలబడి, నన్ను క్షమించు అక్షరా, నువ్వు లేని లోటును నేను భరించలేకపోతున్నాను. నా తల్లిదండ్రుల కోసం మాత్రమే ఈ నిర్ణయం తీసుకుంటున్నాను అని ఏడుస్తూ తన నిస్సహాయతను వ్యక్తం చేశాడు. అతను తన గతంలోని బాధాకరమైన అధ్యాయాన్ని మూసివేసి సాధారణ జీవితంలోకి రావాలని ప్రయత్నించడం ఈ అధ్యాయంలో ప్రధాన అంశం. తల్లిదండ్రులు కుదిరించిన పెళ్లిచూపుల ఘట్టం జరిగింది. అక్కడ అరవింద్ ఆరాధన అనే అమ్మాయిని కలుస్తాడు. ఆరాధన ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉంది. అరవింద్ దృష్టిలో ఆమెలో అక్షరా యొక్క రూపం, మాటతీరు పోలికలు ఏమాత్రం కనిపించవు. అతను అక్షరాను మరిచిపోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ తన మనసులో పోలికల కోసం వెతకడం జరిగింది. అతను ఆమెతో ఒంటరిగా మాట్లాడాడు. అక్షరా గురించి చెప్పకుండా తన గతం బాధాకరమైనదని మాత్రం సూచించాడు. ఆరాధన చూపుల్లో, ప్రవర్తనలో అరవిందుకు ఏదో తెలియని ఆకర్షణ మరియు అగాధంలేని ప్రశాంతత కనిపించింది. ఆమె ప్రశాంతతే అతని గాయపడిన మనస్సుకు కొంత ఊరటనిచ్చింది. అక్షరాతో పోలికలు లేకపోయినా ఈ ప్రశాంతత మరియు నిర్మలత్వం కారణంగానే అరవింద్ ఆమెను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించి దగ్గరవుతాడు. అతను తన భార్యకు తను 100% న్యాయం చేయగలనా అనే సందేహాన్ని మనసులోనే దాచుకున్నాడు. అరవింద్ మరియు ఆరాధనల మధ్య నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ ఘట్టం కుటుంబ సభ్యులలో సంతోషాన్ని నింపింది. నిశ్చితార్థం తరువాత వారిద్దరూ తొలిసారిగా ఒంటరిగా, అర్థవంతంగా సంభాషించుకున్నారు. నేను నీ గత జీవితం గురించి అడగాలనుకోవటం లేదు అరవింద్, కాని నీ మనసులో ఏదో తీరని బాధ ఉందనే విషయం నాకు తెలుసు అని ఆరాధన సున్నితంగా అడిగింది. ఆరాధన అరవింద్ గతం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించినా అరవింద్ చెప్పడానికి వినుహాడాడు. అతను తన మనసులోని అక్షరా జ్ఞాపకాలను దాచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తుంది. ఆరాధన చూపుల్లోని ప్రశాంతతను చూసి తన గతం ఆరాధనను బాధించకూడదని నిర్ణయించుకున్నాడు. కాని ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమె మాట్లాడే కొన్ని పదాలు, కొన్ని చిన్న చిన్న అలవాట్లు అప్పుడప్పుడు అక్షరాలాగే అనిపించడం మొదలయింది. అరవింద్ను గందరగోళానికి గురిచేస్తుంది. ఈ తొలి అనుమాన బీజం వివాహానికి ముందు లేదా తరువాత ఆరాధన అరవింద్కి మరింత దగ్గరవుతుంది. వారి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. ఈ సమయంలో ఆరాధన యొక్క కొన్ని మాటలు, ఆమె చేసే చేష్టలు, కొన్ని చిన్న చిన్న అలవాట్లు అప్పుడప్పుడు అక్షరాలాగే అనిపించడం మొదలయింది. ఉదాహరణకు, ఆరాధన కాఫీ కప్పు పట్టుకునే విధానం, పక్కటెముకలపై చిటికెన వేలతో గిల్లడం, కోపం వచ్చినప్పుడు నవ్వడం, పోనీలే అనే పదాన్ని పలికే విధానం ఇవన్నీ అరవింద్కు అక్షరాను గుర్తుచేశాయి. ఈ ఆకస్మిక, ఊహించని పోలికలు అరవింద్ను గందరగోళానికి గురిచేస్తాయి. అతను తన మనసు భ్రమపడుతుందేమో అని భయపడతాడు. నేను అక్షరాను మరిచిపోలేకపోతున్నాను, అందుకే ప్రతిదానిలో ఆమెను చూస్తున్నాను అనుకుంటాడు. కాని ఈ పోలికలు అతని మనసులో అనుమానాన్ని పెంచుతాయి, పాత జ్ఞాపకాలను మళ్లీ తవ్వితీస్తాయి. అతని మెదడు ఆమె అక్షరా కాదు అని చెబుతున్నా అతని మనసు మాత్రం బహుశా అని ఊసుపోస్తుంది. ఒకరోజు అరవింద్ తన పాత ల్యాప్టాప్లో అక్షరా ఫోటోలు చూసుకుంటున్నప్పుడు ఆరాధన అనుకోకుండా అక్కడికి వచ్చింది.
ఆమె ఆ ఫోటోను చూసింది. ఆశ్చర్యకరంగా ఆమె ఏమాత్రం కంగారు పడకుండా ప్రశాంతంగా ఆ ఫోటో దగ్గర నిలబడింది. ఆ ఫోటో వైపు చూస్తూ ఎవరూ అని సున్నితంగా అడిగింది. అరవింద్ ఉద్వేగంగా స్పందించకుండా ఆమె ప్రశాంతంగా ఉండటం అతన్ని తీవ్రంగా ఆశ్చర్యపరిచింది. అరవింద్ తడబడుతూ ఆమె అక్షర, నా మొదటి భార్య, రైలు ప్రమాదంలో చనిపోయింది అని విషాదంగా చెబుతాడు. ఆరాధన అతని మాటలన్నిటినీ చాలా శ్రద్ధగా, వింతగా వింటుంది. ఆమె కళ్లల్లో ఒక క్షణం పాటు అనుభూతి, విచారం లేదా ఏదో దాస్తున్న భావన మెరిసి మాయమైంది. అరవింద్ గతం గురించి చెబుతున్నప్పుడు ఆరాధన కళ్లల్లోని ఆ వింతభావం అరవిందును, పాఠకులను వెంటాడుతుంది. ఆమె స్పందన అతనికి మరింత అనుమానాన్ని పెంచుతుంది. ఆరాధన నిజంగా ఎవరనే ప్రశ్న అరవిందును తొలిసారిగా లోతుగా వెంటాడటం మొదలయ్యింది. వివాహం తర్వాత అరవింద్ ఆరాధనల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఒక సందర్భంలో ఆరాధన డ్రెస్సింగ్ చేసుకుంటున్నప్పుడు అరవింద్ అనుకోకుండా ఆమె భుజంపై కాలిపోయినట్లుగా ఉన్న ఒక చిన్న మచ్చను గమనించడం జరిగింది. ఆ మచ్చ లోతుగా, పాతగాయంలా ముదురు రంగులో కనిపిస్తుంది. ఆ మచ్చను చూసిన వెంటనే అరవింద్ మనసులో రైలు ప్రమాదంలో ఏర్పడిన గాయం అయి ఉండవచ్చునే బలమైన సూచన కలుగుతుంది. ఎందుకంటే రైలు ప్రమాదంలో మృతదేహాలు కాలిపోయి గుర్తుపట్టడానికి వీలు లేకుండా పోయాయి. అరవింద్ దాని గురించి అడిగితే ఆరాధన మొహం కొంచెం మారుతుంది. ఓహ్, అదేమీ లేదు, చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు కాలిందంతే అని చెప్పి హడావుడిగా డ్రెస్ వేసుకొని విషయంపై మాట్లాడకుండా మాట దాటవేయడం, అవాయిడెన్స్, అరవింద్ అనుమానాలను పెంచుతుంది. ఆరాధన ఆ విషయం గురించి మాట్లాడటానికి ఎందుకు నిరాకరిస్తోందో అనే ప్రశ్న అరవింద్ను మరింతగా వెంటాడుతుంది. అలవాట్లు, గాయం మరియు ఆరాధన ప్రవర్తనలు పరిశీలించిన తర్వాత అరవింద్ తాను అనుమానంలో ఉన్నానని కాకుండా ఏదో నిజం దాగి ఉందని బలంగా నమ్ముతాడు. అతను రైలు ప్రమాదం జరిగిన రోజు ఏమి జరిగి ఉండవచ్చనే దానిపై కొత్త ఆలోచనలు మొదలుపెడతాడు. ఫస్ట్ ఏసీ టికెట్ అక్షర కాకుండా వేరే ఎవరైనా ప్రయాణించి ఉంటే అనే ఆలోచన అతని మెదడులో మెరుస్తుంది. అక్షర తన వద్ద ఉన్న ఫస్ట్ ఏసీ టికెట్ని చివరి నిమిషంలో ఎవరికైనా ఇచ్చి తాను అనుకోని కారణాల వల్ల, ఉదాహరణకు ఒక నిస్సహాయ వ్యక్తికి సహాయం చేయటానికి లేదా అత్యవసర పరిస్థితి కారణంగా వేరే కంపార్ట్మెంట్లో ప్రయాణించి ఉంటుందా? ఆ టికెట్ మార్పు తన భార్య బ్రతికి ఉండడానికి ఒక అవకాశం ఇవ్వవచ్చనే కొత్త ఆశ అరవింద్లో మొగ్గతొడుగుతుంది. అతను తన ఆఫీస్ స్నేహితులు మరియు రైల్వే అధికారుల నుండి రికార్డులు సేకరించడంపై దృష్టి పెడతాడు. అతని నిద్రాహారాలు మాని ఈ దర్యాప్తులో మునిగిపోయాడు. అనుమానాలు పెరుగుతున్న క్రమంలో అరవింద్ ఒకరోజు ఇంట్లో అక్షర పాత పెట్టెలో వెదకడం మొదలుపెడతాడు. అక్కడ ఆమె వస్తువులను పరిశీలించడం అతని మనసుకు భావోద్వేగాలను కలిగించినా అతను తన లక్ష్యంపై దృష్టి పెట్టాడు. పెట్టెలోని వస్తువుల అడుగున ప్రమాదం జరిగిన రోజు అక్షర గాసిన ఒక చిన్న డైరీ పేజీని అరవింద్ కనుగొనటం జరుగుతుంది. ఈ పేజీ ఒక ముఖ్యమైన ఆధారంగా పనిచేస్తుంది. అందులో అక్షర తన చేతిహారటతో ఇలా రాసి ఉంది: ఈరోజు ప్రయాణం కొంచెం ఇబ్బందిగా ఉంది. బాబాయ్ పిన్ని రావటం లేదంట. నేను రైలు ఎక్కే సమయానికి ఎవరో వృద్ధరాలు చాలా కంగారుగా ఉంది. ఆమె ఫస్ట్ ఏసీ టికెట్ మిస్ అయిందంట. పాపం ఆమెకు సహాయం చేయటానికి నా టికెట్ని చివరి నిమిషంలో ఆమెకు ఇచ్చి నేను అనుకోని కారణాల వల్ల వేరే కంపార్ట్మెంట్లో ప్రయాణించాల్సి వచ్చింది. ఈ కొత్త కంపార్ట్మెంట్లో చాలా ప్రశాంతంగా ఉంది. ఈ నోట్ను చూసిన అరవింద్లో ఆశ, జిజ్ఞాస పెరిగాయి. ఇది ప్రమాదంలో మరణించిన వ్యక్తి తప్పుడు గుర్తింపుకు దారితీసిన అంశాన్ని బలపరుస్తుంది. అరవింద్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అవి బాధవి కాదు, కొత్త ఆశకు సంబంధించినవి. డైరీ పేజీని చూసిన అరవింద్ మరింత లోతుగా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అతను అక్షర చివరి కాల్ వివరాలు మరియు రైల్వే అధికారుల నుండి రైల్వే రికార్డులు, రిజర్వేషన్ చార్ట్లు పరిశీలించడం మొదలుపెట్టాడు. చార్ట్లు పరిశీలించగా అక్షర పేరుతో రిజర్వ్ చేయబడిన ఫస్ట్ ఏసీ టికెట్ ఆఖరి నిమిషంలో వేరే వ్యక్తికి బదిలీ అయినట్లు లేదా ఆ టికెట్ ప్రయాణించిన వ్యక్తి అక్షర కాదని రికార్డులలోని ఎంట్రీలను బట్టి అర్థమవుతుంది. ఆఖరి నిమిషంలో టికెట్ రియలొకేషన్ జరిగినట్లు రుజువులు దొరికాయి. ఈ ఆధారాలన్నీ కలిపి చూడగా అక్షర బతికే ఉందని తొలిసారిగా బలంగా నమ్మకం అతనిలో ఏర్పడింది. కాని ఆమె ఎక్కడుంది? ఆ 6 సంవత్సరాలు ఆమె జీవితం ఏమయ్యింది? తన ముందున్న ఆరాధనే అక్షరానే బలమైన అనుమానం అతనిలో పెరిగింది. ఈ నమ్మకంతోనే అతను ఆరాధన రహస్యాన్ని ఛేదించేందుకు సిద్ధపడ్డాడు. డైరీ మరియు రైల్వే రికార్డుల ద్వారా ఆశ చిగురించిన అరవింద్ ఆరాధన గురించి మరింత లోతుగా తెలుసుకోవడం మొదలుపెట్టాడు. అతను ఆమె పుట్టిన ఊరు, తల్లిదండ్రులు, నేపథ్యం గురించి అన్వేషిస్తాడు. ఈ అన్వేషణలో గత 6 సంవత్సరాలుగా ఆమె జీవితంలో ఉన్న కొన్ని అంతుచిక్కని ఖాళీలు, అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ గ్యాప్స్ లేదా అస్పష్టతలు బయటపడతాయి. ఆమె గతం ఏదో దాచిపెడుతున్నట్లుగా అరవింద్కు స్పష్టంగా అర్థమవుతుంది.
అరవింద్ తన దర్యాప్తును కొనసాగిస్తూ రైలు ప్రమాదం జరిగిన తర్వాత చికిత్సకు తీసుకెళ్లిన ఆస్పత్రుల రికార్డులను పరిశీలిస్తాడు. ఈ క్రమంలో ప్రమాదంలో తీవ్రంగా గాయపడి తన గుర్తింపును చెప్పలేని గుర్తు తెలియని స్థితిలో ఆస్పత్రిలో చేరిన ఒక యువతి గురించి అరవింద్ కనుగొనటం జరుగుతుంది. ఆ యువతి ముఖం తీవ్రంగా కాలిపోవటం వల్ల ప్లాస్టిక్ సర్జరీ అవసరమయ్యిందని, ఆమె ముఖానికి పూర్తిగా కొత్త రూపాన్ని ఇచ్చారని తెలుసుకుంటాడు. జ్ఞాపకశక్తి కోల్పోవటం వల్ల ఆమెకు కొత్త పేరు పెట్టారని కూడా తెలుసుకుంటాడు. ఈ వివరాలు 6 సంవత్సరాల కాలం మరియు భుజంపై ఉన్న గాయం ఆరాధనతో సరిపోయటం వల్ల ఆ యువతి ఆరాధనే అని అరవింద్ బలంగా నమ్ముతాడు. అరవింద్ తన దగ్గర ఉన్న అనుమానాలు, ఆధారాలతో ఆరాధనను నిలదీయాలని నిర్ణయించుకున్నాడు. ఆ రోజు రాత్రి ఇద్దరూ భోజనం చేసిన తర్వాత అరవింద్ తన గదిలో అక్షర డైరీ పేజీ మరియు ఆస్పత్రి రికార్డులతో ఆమెను ఎదుర్కొన్నాడు. ఆరాధన, నువ్వు ఆరాధనవా లేక నా అక్షరవా అని అతని స్వరం బాధతో, ఆశతో వణికింది. అతను డైరీ పేజీ మరియు భుజంపై ఉన్న గాయం గురించి అడిగాడు. నీ ముఖం మారి ఉండవచ్చుగాని నీ అలవాట్లు, నీ ప్రేమ నన్ను మోసం చేయవు. ఈ గాయం, ఈ రికార్డులన్నీ నువ్వే అక్షరవని చెబుతున్నాయి అని తన ఆందోళన, బాధ మరియు ఆశను వ్యక్తం చేస్తూ అడిగాడు. ఆ సమయంలో ఆరాధన ఇక దాచలేక కుప్పకూలిపోయింది. ఆమె కళ్లల్లో నీళ్లు ఉబికి వచ్చాయి. 6 సంవత్సరాలు తాను దాచిన రహస్యం చివరికి బయటపడింది. ఆమె మౌనంగా ఏడుస్తూ తలదించుకుంది. ఆరాధన చివరికి యథార్థాన్ని వెల్లడించింది. కన్నీళ్లతో తల ఎత్తింది. కాని ఆమె కళ్లల్లో అరవింద్పై ఉన్న అపారమైన ప్రేమ కనిపించింది. అవును అరవింద్, నేనే నీ అక్షరను. రైలు ప్రమాదం, ఆ తప్పుడు గుర్తింపు, ముఖం కాలిపోవడం, ఆస్పత్రిలో జ్ఞాపకశక్తి కోల్పోవడం అంటే ఎమ్నీషియా. సర్జరీ తర్వాత నాకు ఆస్పత్రిలో ఆరాధన అనే కొత్త పేరు పెట్టారు. నా గతం నాకు తెలియదు. కాని 6 సంవత్సరాల తర్వాత నేను నిన్ను చూసినప్పుడు నా జ్ఞాపకశక్తి లేకపోయినా నా మనసు, నా ఆత్మ నిన్ను గుర్తుపట్టాయి. నువ్వు పడిన బాధను నేను కూడా పడ్డాను అని వివరించింది. తాను అక్షరాన్ని తెలిస్తే అరవింద్కు ఆ ప్లాస్టిక్ సర్జరీ జరిగిన రూపాన్ని అంగీకరించడంలో బాధ కలగవచ్చు, లేదా తన గతం పూర్తిగా గుర్తు తెచ్చుకునే వరకు వేచి ఉందని తెలుస్తుంది. ఆమె ఈ రహస్యాన్ని తనలో దాచుకుంది కేవలం అతని సంతోషం కోసం. ఈ వాస్తవాలన్నీ విన్న తర్వాత ఆమె ముఖం మారినా తన భార్య ఆరాధనే అక్షరాన్ని అరవింద్ కన్నీళ్లతో నిర్ధారించుకున్నాడు. ఇది కేవలం సత్యం కాదు, విధిని ఎదిరించిన ప్రేమకు నిదర్శనం. అరవింద్ తాను 6 సంవత్సరాలు పడిన వేదనను, తిరిగి ఆమె దొరికిన ఆనందాన్ని తట్టుకోలేక కన్నీళ్లతో ఆమెను గట్టిగా హత్తుకోవటం జరిగింది. అరవింద్ మరియు అక్షర అంటే ఆరాధన ప్రేమ బంధం తిరిగి బలపడి పునరుద్ధరించబడింది. ఆ కౌగిల్లో 6 సంవత్సరాల వేదన, బాధ, ఆశ మరియు చివరికి దొరికిన సంతోషం ఉన్నాయి. తర్వాత అక్షర జ్ఞాపకాలు పూర్తిగా తిరిగి రావటం జరిగింది. ఆమె తన పాత జీవితాన్ని, తొలి ప్రేమ క్షణాలను, రైల్వే స్టేషన్లో అరవింద్ పడిన బాధను గుర్తు చేసుకొని ఏడ్చింది. తర్వాత ఇద్దరూ కలిసి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు ఈ అద్భుతమైన సత్యాన్ని వెల్లడించారు. చంద్రశేఖర్, వైజయంతి మరియు గాయత్రి ఆనందానికి అవధులు లేవు. అరవింద్, అక్షర మరియు వారి కుటుంబమంతా కలిసి ఈ విధిరాతను, దాదాపు మరణం జయించిన తమ బంధాన్ని వేడుకగా జరుపుకోవడం జరిగింది. 6 సంవత్సరాల వేదన తర్వాత వారికి దక్కిన శాశ్వత సంతోషం ఇది. నువ్వు లేకుండా నేను బ్రతకలేను అన్న అరవింద్ మాటలు అతని ప్రేమ యొక్క యథార్థ సత్యాన్ని మరియు యథార్థం నువ్వే అన్న జీవిత సత్యాన్ని నిరూపించాయి. వారి బంధం ముఖం మారినా, జీవితాలు మారినా, గుండెల్లో మాత్రం యుగపు క్షణంలాగా సజీవంగా ఉన్న శాశ్వత బంధంగా నిలిచిపోయింది.